అందరికీ సమానమే. న్యాయం గూడా అందరికీ సమానమే. కానీ ఓ తాన మాత్రం ఓ తీర్ల న్యాయం, ఇంకో తాన ఇంకో తీర్ల న్యాయం పాటిస్తామని సర్కార్‌ను ఎవలన్నా మెచ్చుతారా? మీరు జేసేది జేసుకోర్రి. మేం గానిచ్చేది గానిస్తామనంటే అది ప్రజాపాలన ఎట్లయితది జెప్పుర్రి? ప్రజాపాలన అని చెప్పుకునుడు పవర్లకొచ్చి ఏడాదైతున్నందుకు ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకునుడు సరే, కానీ నేతి బీరకాయల నెయ్యిలేనట్టు ప్రజాపాలనలో ప్రజల అభిప్రాయాలకు, ఆశలకు, పోరాటాలకు ఎంతగానో విలువిస్తుర్రో అందరం చూస్తూనే ఉన్నాం అనుకుంటా పబ్లిక్ బయటికే మాటలు అంటుర్రు. ఇసొంటి టైంలా ఇంకిన్ని పంచాదుల్ని నెత్తికెత్తుకొని పబ్లిక్ లా ఇంకా పల్సగా ప్రయత్నాలు చేస్తున్నట్టే కొడుతుంది సర్కారు. దిలావర్పూర్ లా అక్కడి రైతులు వద్దంటే వద్దని లడాయి చేసే వరకల్లా ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసిండ్రు. ఓ దిక్కు అన్నదాతలు, ఇంకో దిక్కు బీఆర్ఎస్ పార్టీలు రంగంలోకి దిగి అరుచుకుంటే తప్ప సర్కారుకు సోయి రాలే, వెనకకు పోలే. మరి లగచర్ల రైతులు వద్దన్నా ఎందుకు ఫార్మాసిటీ ప్లాన్ రద్దు చేస్తలేరు? ఆడ కూడా అమాయక గిరిజనులు అన్నం పెట్టే రైతులే కదా మా భూములు ఇయ్యమని లొల్లి చేస్తుంది, చెప్తే ఇనరా మీరు అనుకుంటా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పాలు చేసి ఇంటిల్లాదులు ఇవాళ దుఃఖంతో నేర్చుకుంటా రోడ్లు ఎక్కేటట్టు చేసింది సర్కారే కదా అనుకుంటా ప్రతి ఒక్కరు ఫైర్ కాబట్టిరు. మరి దిలావర్పూర్ కాడ ఇథనాల్ ఫ్యాక్టరీ ముచ్చట్ల వెనకకు తగ్గినప్పుడు మరి లగచర్ల మాత్రం లడాయి చేస్తున్న ఫార్మాసిటీ మ్యాటర్ల మాత్రం ఎందుకు పట్టుబట్టి జైలు పాలు చేసైనా సరే అనుకున్న జయాలనంత మొండి పట్టు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నప్పుడు మరి ప్రజలే వద్దని ముంగట్టుకొచ్చి పోరాటం చేస్తుంటే ఊకోవాలే కదా? ఏమో పొర్రి, ఎవరు చెప్తుర్రో ఏం ప్లాన్ వేసుకొని ముంగట్టుకు పోతుర్రో గాని ఏడాదినే ఇంత చెడ్డ పేరు వెనకకేసుకుంటే ఇంకా 4 ఏళ్ల వరకల్లా ఎంత ఆగం చేస్తారో ఏమో పొర్రి. నిన్న మొన్నటి దాకా నువ్వు అసలు సీఎం వా? నీకు అసలు ఆ కుర్చీకున్న ఇల్వ ఎరికేనా? ఏం పాలన చేస్తున్నావా? మా పానాలు మేం తీసుకునే అందుకే నీ కోటేషనం కావచ్చు అని తీరు తిట్లతోని ఎత్తి 7 దోషుల మన్ను పోసిన పబ్లికే ఇప్పుడు అదే సీఎంకు పాలాభిషేకం చేస్తురు. ఏడనో ఏం కథనో పురాగార్చుకుందాం పాండ్రి. ఏమైంది? సీఎం రేవంత్ సార్ ఫోటో ముంగట గిట్ల గిలాసల పాలు పోసి పెట్టిర్రు. ఆగురి అందరు కలిసి ఏం చేస్తారో చూద్దాం. ఓరక్క, సీఎం సార్ ఫోటోకు పాలాభిషేకం చేస్తురుగా? ఎందుకంటారా? దిలావర్పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు ఆపేయాలని రేవంత్ సార్ ఆర్డర్ వేసిండు. అందుకే గిట్లా అందరు గుడి దండం పెట్టుకుంటుర్రు. ఇదే ముచ్చట మీద మంత్రి సీతక్కని అడిగితే ఏం చెప్పిందో గుడి నుర్రి. అక్కడ గ్రామ సభ జరుగుతుంది. గ్రామ సభలో ఏం చేసిరో లోకానికి అంతా తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశారు వీళ్ళు? గ్రామ సభలు కూడా లేకుండా ఇట్లాంటి పర్మిషన్లు ఇచ్చారు. మనకి ఎక్కడైనా కూడా ఏ కంపెనీ అయినా కూడా ఒకటి ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ జరగాలంటే కొత్త గ్రామ సభలు జరగాలి. వీళ్ళు మరి అనేక గ్రామాలలో గ్రామ సభలు లేకుండా లారీలలో రైతులను, జనాలను పశువుల్లాగా ఎక్కించి రాత్రి పోలీసులను పెట్టి తరలించినటువంటి ఘటనలు కొండపోచమ్మ కావచ్చు, లేకుంటే మేఘలగా మల్లన్న సాగర్ కావచ్చు, మిట్మానేర్ కావచ్చు, ఇట్లాంటి ఎన్నో వేసారు. వాళ్ళ యొక్క నియంతృత్వానికి అది నిదర్శనం. మేము లగ్చర్లలో మరి అక్కడ చేసింది గ్రామ సభ పోతే ఎట్లా లారీ బండలతో కొట్టించారో మీరు చూసారు. కాబట్టి దాని మీద ప్రజల అభిప్రాయం మేరకు ముందుకు పోవడం జరుగుతుంది. అబ్బే, ఎంత పెద్ద మిస్టేక్ అయిపోయాయి కదా. ఆడ గ్రామ సభ అవుతుందట. ఆ గ్రామ సభకు పోతేనే ఆఫీసర్ల మీద అట్లా దాడులు చేసిరట. అంతేకాదు, ముందు బీఆర్ఎస్ హయాంలో కూడా గ్రామ సభలు పెట్టాలి అనే రూల్ ఉన్నా కూడా అలా పనిచేయకుంటనే కొండపోషమ్మ, మల్లన్న సాగర్ల ప్రాజెక్టుల కోసం రైతులను ఊర్లు ఖాళీ చేపించిరని సీతక్క అనబట్టి. కానీ ఆ మాటకు ప్రతిపక్షాలైతే ఆ ఊర్లలో ఉన్నోళ్ళందరికీ దగ్గర పట్లని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందని అందరికి తెలిసిన ముచ్చట్నే అంటుంది. ఏందో ఏమో మంచిగా ఇయా బాంచనని కాలు మొక్కి ఎవ్వలిన్లే ఇట్లా మరల పడితేనే దారికొచ్చిర్రు అని నోటి నిండా గులగబట్టిర్రు ముచ్చటెరికైన పబ్లిక్. ఎందుకు సార్లు ఏడాదిల్నే ఏ పార్టీకి రానంత నెగిటివ్ క్రేజ్ సంపాదించుకుంటుర్రు. మన గొయ్యి మన మీద ఒప్పుకున్నాడంటే గిదే కావచ్చు పొర్రి. ఎందుకు మొదలు ఒప్పుకోరు, ఎందుకు మళ్ళా మీరే వద్దని ఆపేసిర్రో మీకు తప్ప ఎవ్వలకు తెలియదు. డౌన్ అన్న పబ్లిక్ తోని జేజేలు కొట్టించుకున్నామని మురవకుర్రి. అదే డౌన్ కొట్టి మళ్ళా తన్ని ధర్మేయనికే పబ్లిక్ ఎంత టైం పట్టది అని గుసగుసలు పెడుతుర్రట. రచ్చబండ మీద కూర్చొని పాలిటిక్స్ ముచ్చట్లు పెట్టే పెద్ద మనుషులు.